బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ అయింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. నిన్న హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. తెలంగాణలో 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేటి నుంచి ఈ నెల 24 వరకు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఇక తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఉప్పల్లో అత్యధికంగా 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా వేంసూరులో 8.3, బెల్లంపల్లిలో 7.8 సెంటీమీటర్లు, ఇక మధిరలో 7, మెట్టుగొడ్డలో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు. చక్రీ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తెలంగాణలో ముఖ్యంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తో పాటుగా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే ఆయా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అయితే గడిచిన కొన్ని రోజుల నుంచి కూడా యాక్చువల్ గా జూలై 2వ వారం నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం వరకు కూడా కొంత ఎండా తీవ్రత ఉండి ఉక్కపోతతో అల్లాడిపోయిన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాయంత్రంకి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు కనిపించాయి. సో హైదరాబాద్ లో వర్షం భారీగా దంచికొట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతాల్లో దాదాపుగా అన్ని చోట్ల కూడా భారీ వర్షం నమోదైంది. ఉప్పల్ ప్రాంతంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఇక మిగిలిన తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలకు ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు కూడా పడతాయని, సో రైతులు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పటికే ఇటు కృష్ణా జలాలు ముఖ్యంగా అంటే శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండింది. సో సాగర్ కి దారి వరద వస్తున్న నేపథ్యం, దాని తర్వాత సాగర్ కూడా 2-3 రోజుల్లో నిండే అవకాశం కూడా కనిపిస్తుంది. సాగర్ ఎత్తిన తర్వాత పులిచించిన తర్వాత ఇక ప్రకాశం బ్యారేజీ కూడా నీళ్ళు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రైతులందరూ కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జులై మొదటి వారం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పినప్పటికీ కొంత వాతావరణంలో మార్పుల కారణంగా జులై మొదటి వారంలో వర్షాలు పెద్దగా రానప్పటికీ కూడా సో ఇప్పటి నుంచి ఇక వర్షాలు భారీగా కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి సో రైతులు తమ పంటలను వేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక నిన్న కురిసిన వర్షాలను చూస్తే మాత్రం ముఖ్యంగా హైదరాబాద్ తో పాటుగా మిగిలిన జిల్లాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలకు ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక నేటి నుంచి ఈ నెల 24 వరకు కూడా ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్పారు. అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో నమోదైన వర్షపాతం చూస్తే మాత్రం ఉప్పల్లో అత్యధికంగా 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఎంసూరు అంటే ఖమ్మం జిల్లాలో 8.3 వర్షపాతం నమోదైంది. బెల్లంపల్లిలో 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మధిరాలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇక మెట్టుగూడ హైదరాబాద్ లో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇక మధిరాలో అత్యధికంగా తొలిసారిగా భారీ వర్షపాతం నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ తెలిపింది. జనగాం, యాదాద్రి, భువనగిరి జిల్లాలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరియాల, యాదాద్రి, భువనగిరి జిల్లాలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిలుకూరు, జనగాం జిల్లా ఇది 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాబట్టి సో ఈ రోజు, రేపు, ఎల్లుండి మరో 3 రోజుల పాటు తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నాయి. కాబట్టి సో అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర వీధుల గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూస్తే మాత్రం అక్కడక్కడ గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 24 వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్
ప్రకాష్ జైన్ సూచించారు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, జంగమహేశ్వరపురం, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయని చెప్పేసి కూడా చెప్పారు. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కృష్ణా, శ్రీకాకుళం, ఏలూరు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి 8 గంటల వరకు కూడా అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో ఊట్కూరులో 70.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా కూడా చెప్తున్నారు. ఇక నాగార్జున సాగర్ కు 67,000 క్యూసెక్ల వరద వస్తున్న నేపథ్యంలో సో ఈ రోజు లేదా రేపు నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తిగా నిండే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి నాగార్జున సాగర్ కి 590 అడుగులు కాగా ప్రస్తుతం 567 అడుగుల మేర నీరు వచ్చి చేరింది. సో ఇక ఈ రోజు సాయంత్రం లేదా రేపటికల్లా పూర్తిగా నాగార్జున సాగర్ డ్యామ్ నిండే కూడా అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇక శ్రీశైలం డ్యామ్ కూడా నిండింది కాబట్టి అక్కడ పూర్తిగా అక్కడ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా నీరు అందుతుంది, సాగునీరు. సో ఇక అక్కడ కూడా ఇబ్బంది లేదు. సో ఏదేమైనా సరే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చక్రి. సో ఇక మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ.